మతపరంగా రెచ్చగొట్టడం, మతపరంగా ఓట్లు అడగటం. ఎవరు అడిగింది సార్? నేను అడగలే కదా. అంటే వాళ్ళంటే పడాలి నేను ఇప్పుడు కేసీఆర్ అంటే పడాలన్నా సార్ నేను? నాకు రాజకీయాలు ముఖ్యం కాదు సార్. నాకు ఈ రాజకీయాలు ముఖ్యం కాదు, పోటీ కాదు సార్. నాకు ధర్మం ముఖ్యం. నాకు ఇలా కేసీఆర్ అనే వ్యక్తి కన్వీనర్కి వచ్చి ఒక వర్గం ఓట్ల కోసం దిగజారి మాట్లాడితే, ఎస్ నా ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, నా ధర్మానికి సంబంధించిన నా హిందూ సమాజాన్ని సంఘటితం చేసిన బాధ్యత 100% నా మీద ఉంది. నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు సార్. నేను ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడలే. నా కేసీఆర్ మాట్లాడకనే మాట్లాడుతున్నా. దీని రాజకీయ కోసం మాట్లాడతలేండి ఇవాళ. కాబట్టి ఇలా కరీంనగర్ పార్లమెంట్ హిందువులు ఆలోచించాలి. ఇలా మీరు ఒక్కటైతే ఏం చేస్తారో ఇలా ధర్మాన్ని నమ్ముకొని నేనున్నా. నేను గలీజు అన్నా. ఎస్ నీలక భాష రాదు, నాకు భాష రాదంటుడు కేసీఆర్ సార్. నీలక రెండా ముండా కొడుక గాడి కొడుక ఈ కొడుక తిట్టు నాకు రాదు. నీలక మోసం చేసి నాకు రాదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసే భాష నాకు రాదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా మెడకాయ మీద తలకాయ నరుక్కుంటానన్న భాష నాకు రాదు. మోసం చేసి రాదు. దళితులు 3 ఎకరాలు చదివిస్తాను మోసం చేస్తాను మాట రాదు. దొంగని ఎడ్యుకేషన్లు ఇచ్చి నిరుద్యోగులు పుట్టగొట్టే భాష నాకు రాదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి సమర్థించుకునే భాష నాకు రాదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు సార్ ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఇప్పటికీ ప్రపంచంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, యువత ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల పాలన ఆత్మహత్య చేసుకున్నారు, ఇబ్బంది పడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ ఆత్మహత్య చేసుకోలే. ఈ మూర్ఖుని పాలనలో ఆత్మహత్య చేసుకున్నారు విద్యార్థులు. 20 మంది 30 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం వట్టే పోయిందా సార్ ఇవాళ? ఇంకా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం వట్టే పోతుందా సార్ ఇవాళ? తలిగింది పాపం తలిగింది కదా. 3 టర్ములు జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అనేది ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ కూడా బిల్లా బిస్త జరుగుకొని విదేశాలు పారిపోతారు. ఆల్రెడీ పెట్రోల్ తీసుకొని విదేశాలు పెడుతున్నారు. ఇక ఎవరు పెడుతున్నారు? కేసీఆర్ కూడా ఊకే పోతాడు, వస్తుంది కదా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మోడీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే రేవంత్ సర్కార్ను కూలగొట్టొద్దని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. అట్లా చేస్తారా? అని జ్యోతిష్ కూడా ఇవన్నీ బంద్ చేసి ఇవన్నీ ఇప్పటిదాకా మీరు బీజేపీ హంగ్ వస్తుంది ఇవన్నీ బంద్ చేసుకొని ఆ ప్రగతి బస్ స్టాండ్ దగ్గరనో అక్కడనో ఓ చిలుక పెట్టుకొని చిలుక చూసుకొని చెప్పుకుంటే పోతుంది. ఈ పీకుడు పని ఏం లేదు కదా సార్. ఫామ్లో కూర్చుండే కదా, చిలుక చూసుకొని పెట్టుకొని ఈ గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ గులుస్తుంది, ఇది వస్తుంది చెప్పుకుంటే అయిపోయారు. అంటే ఆర్డర్ కూడా చెప్తున్నాడు. ముందు హిమాచల్ ప్రదేశ్, తర్వాత కర్ణాటక, తర్వాత చివరిలో తెలంగాణ గవే కదా కొడతారని చెప్పి చెప్తున్నాడు. ఉండే గవే కదా. అందుకే అంటున్నా చిలుక చూసి చెప్పుకుంటే అయిపోయా కేసీఆర్ పోయి. ఇవన్నీ రాయగలను ఎందుకు బాబు? ఇన్ని తెలుసుకోండు మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు రాలేదు సార్? మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వట్టి బూటకం, మోడీ క్రియేట్ చేసిన కుట్ర, తన బిడ్డను కావాలని చెప్పేసి ఇరికించాడని చెప్పి అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? బిడ్డను మీద ఆరోపణలు వచ్చి గిన్ని సంవత్సరం అయిందా సార్? ఇన్ని రోజు మాట్లాడారు సార్ బిడ్డ మీద. ఇంకా బిడ్డను జైల్లో పెడితే ఇప్పుడే కదా జైల్లో పెట్టాక ఆరోపణలు వస్తున్నాయి కదా, నోటీస్ ఇచ్చారు కదా సార్. ఎందుకు మాట్లాడాలి మరి? ఇది తప్పు అని ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందువల్లే ఇంకా బిడ్డను జైలు పడితే తండ్రి పోయి చూస్తాడా సార్? బిడ్డ కంటే రాజకీయాలు ఎక్కువనా సార్? ఎందుకు పోతున్నాడు మరి? ఇప్పుడు బిడ్డ తప్పియాలే మరి బిడ్డ పోయి ధైర్యం చెప్పి రావచ్చు కదా, ఎందుకు పోతున్నాడు సార్? మరి అంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేసినందుకు కక్ష గట్టి నా బిడ్డను అరెస్ట్ చేసినారనేది ఆయన వాదన. బిఎల్ సంతోష్ గారి మీద ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి? లిక్కర్ కేసు ఎప్పుడు వచ్చిందో మీరు డేట్ చూడండి సార్. కేసు అని డేట్ చెప్పండి సార్. బిఆర్ సంతోష్ మీద ఎప్పుడు వచ్చింది డేట్ చెప్పండి సార్. లిక్కర్ కేసు ముందే ఉండొచ్చు, అరెస్ట్ మాత్రం తర్వాత జరిగింది. లిక్కర్ కేసు కాదు సార్, ముందు ఫామ్ హౌస్ ఆ విషయంలో ఆరోపణలు వచ్చినాయి, దాని తర్వాత లిక్కర్ ఆరోపణలు వచ్చినాయి. ఆగస్టు 21 ఏమో ఫామ్ హౌస్ కేసు అయింది, అక్టోబర్లో ఈ ఆరోపణలు వచ్చినాయి లిక్కర్ కేసు మీద. లిక్కర్ కేసు సంబంధం వచ్చింది అక్టోబర్ 26 రోజు, ఆగస్ట్ 21 రోజు. దానికి సంబంధం లేదు, దీనికంటే ముందు అది వచ్చేది. అందుకని నా డేట్ గుర్తున్న డేట్తో సహా మొన్న బయటపెట్టాను నేను. అప్పటి బంద్ చేసేది. ఇక నేను డేట్తో సహా మొత్తం వీడియోలు బయట పెడితే అప్పటి అనుడే బంద్ చేసేది. ఇక ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే అంటున్నారు. అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? ఇక రేవంత్ రెడ్డి అడిగి చెప్పాలి సార్, నాకంటే తెలుసా సార్? అంటే మీ పార్టీ నాయకులు కూడా, అరవింద్ కూడా అన్నాడు, నేను మాకు మిత్రుడే స్వాగతిస్తానని చెప్పేసి. నేను లేదు సార్, నేను తినలేదు. నేను తెలియని కూడా ఆరోపణలు చేయడం నచ్చడం కాదు. రేవంత్ రెడ్డి డిఎన్ఏ కూడా కాంగ్రెస్ కాదు ఆర్ఎస్ఎస్ ఏబీవీ పైన అంటున్నారు. ఆయన వస్తే మీరైనా స్వాగతిస్తారా? భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతాలను నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీకి మంచి ఆలోచన వస్తే ఎవరైనా స్వాగతిస్తాం సార్. మేము రేవంత్ రెడ్డినైనా ఎవరైనా స్వాగతిస్తాం. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ అయినా సార్, బంగ్లాదేశ్ అయినా, ఈ దేశమైనా కదా. అంటే మంచి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ వేస్ట్ పార్టీ, ఇది దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ అని చెప్పి ఈ దేశ ప్రజలే ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం,
నేను ఏం కాపాడలేకపోతున్నా, నేను ఏం చేయలేకపోతున్నా అన్నస్తే ఏం చేస్తాం సార్? మాకు కూడా అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా, దేశ ప్రయోజనాలు ముఖ్యం కదా, మాకు కూడా వద్దని ఎందుకంటాం? ఆయన పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి, ఎట్లా నడుస్తుంది అంట? అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడకుండా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏడవైనా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వస్తున్నది, ప్రజలు చీదరించుకుంటున్నారు. మీరు 15 days లోపల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఈయన భాష అనే వ్యవహారాలు చూసిన తర్వాత అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.